అధికారంలో ఉన్న 5 రోజులు ప్రజలంటే ఎలా ఉంటారో తెలియకుండా ప్యాలెస్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే నేల మీద అడుగు పడకుండా కేవలం హెలికాప్టర్లోనే తిరిగిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లు వచ్చి చిత్తుగా ఓడిపోయాడు కాబట్టి ప్రజలు గుర్తొచ్చారు. ఈరోజు పరిగెత్తుకొని వచ్చి ఇప్పుడు దొంగ నాటకాల ఆట మళ్ళీ మొదలుపెట్టాడు. ప్రెస్ ముందు ఏంటి 5 ఏళ్లలో నీకు కనీసం ఒక్క ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా తిరిగిలేను నువ్వు ఈరోజు సడన్గా ప్రెస్ మీట్లు పెట్టి మా మీద బురద చల్లటానికి ట్రై చేస్తున్నావు. జనాల్ని భయాందోళనకి గురి చేయడానికి నీ ఇష్టం వచ్చినట్టుగా క్రైమ్ రేట్ పెరిగిపోయింది. నీ ఇష్టం వచ్చిన నోటికి వచ్చిన కేసులు ఏది నీ మీద ఉన్న ఛార్జ్ షీట్లు 36 అయితే మేము ఈ గ్యాప్లో జరిగిపోయిన కేసులు 36 అని చెప్పి అబద్ధాలు చెప్తున్నావు. అంటే సిగ్గుసరం ఉందా? ఎలాంటి వాడివి నువ్వు అసలు? నీ పక్కన ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ చరిత్రలో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఎలాంటి వాళ్ళతో తిరుగుతావు? ఒక దళిత డ్రైవర్ని మర్డర్ చేసి ఆ బాడీని పార్సల్ పంపిన ఒక ఎమ్మెల్సీ భుజం మీద చేతులు వేసుకుని తిరిగే నువ్వు, బాబాయిని చెప్పినోడిని అతి ఘోరంగా నరికినోడిని ఎంపీ చేసి ఆ ఎంపీని పక్కన వేసుకుని తిరిగే నువ్వు, ఎవరో గవర్నమెంట్ ఆఫీసర్కి కడుపు చేసి ఆ బిడ్డకి తండ్రి అయిన ఒక ఎంపీ ఉన్నాడు నీ పక్కన. అంటే ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని తిరిగే నువ్వు వచ్చి బాబు గారికి నీతులు చెప్తావా? ఎలా ఉందంటే కసబు వచ్చి అబ్దుల్ కలాం గారికి దేశభక్తి మీద పాఠాలు చెప్తున్నట్టు ఉంది. అంత అసహ్యంగా ఉంది. ఏదన్నా ఉంటే నువ్వు చెప్పిన నీ కేసులు కాదు కానీ ఏ చిన్న కేసు ఉన్నా సరే, ఏ చిన్న క్రైమ్ ఉన్నా సరే 100% దాని చిత్తశుద్ధితో ఆ విక్టిమ్ ఎవరైనా కానీ మా పార్టీ అయినా మీ పార్టీ అయినా సరే అంతే చిత్తశుద్ధితో పనిచేసి అంతే చిత్తశుద్ధితో ముందుకెళ్ళాలి అనుకునే ప్రభుత్వం టీడీపీది. ఈరోజు ఈ నెల రోజుల్లో లోకేష్ గారు కానీ మా ఇతర మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ చేసిన పనుల్లో సగం కాదు కదా 10% పనులు కూడా నీ 5 ఏళ్ళ కాలంలో నువ్వు పూర్తి చేసి ఉండవు. లోకేష్ గారిని చూసి సిగ్గు తెచ్చుకో. ఒక లీడర్ ఎలా పని చేయాలి, మనం ఎలా సాధించాలి, ప్రజలు వస్తే ఎలా అందుబాటులో ఉండాలి. ఈ రోజుకు కూడా అది ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా కూడా ఈ రోజు కూడా మా ప్రతి మంత్రి ప్రతి ఎమ్మెల్యే సీఎంతో సహా చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరు ప్రజల్లోనే ఉన్నారు. ఈ రోజు కూడా మేము నీలాగా అధికార మదంతో తిరగట్లేదు. ఖచ్చితంగా ఒప్పుకుంటాం క్రైమ్ రేట్ ఇంకా కంట్రోల్లోకి రాలేదు, వచ్చిద్ది. ఎందుకంటే నువ్వు ఆ రకంగా నాశనం చేసావు ఈ రాష్ట్రాన్ని, ఈ వ్యవస్థల్ని. సో అన్నిటినీ మేము మళ్ళీ పునర్నిర్మాణించుకుంటూ మళ్ళీ దాని అన్నిటిని లా అండ్ ఆర్డర్ని ఒక స్టేట్కి తీసుకురావడానికి 100% టైం పట్టిద్ది. బట్ చెప్తున్నావు, రాసి పెట్టుకో, 5 ఏళ్ళు కంప్లీట్ అయ్యే లోపు నువ్వు చేసిన ప్రతి డ్యామేజ్ని రివర్స్ చేసి దాన్ని మళ్ళీ ఒక గాడిలోకి తీసుకొచ్చే బాధ్యత టీడీపీ పార్టీది. నీకు ఈలోపు ఏం తోచకపోతే ఖాళీగా ఉంటే ఒక పని చేయి. నువ్వు చేసిన అరాచకం మీద వైట్ పేపర్స్ ప్రతి డిపార్ట్మెంట్ మీద వైట్ పేపర్స్ రిలీజ్ అయినాయి. నువ్వు ఎలాగో అసెంబ్లీలో కూర్చో కాబట్టి ఇంట్లో ఖాళీగా ఉంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకో, కనీసం అయ్యేనా చూసుకొని తెలుసుకో ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నావో, ఏ రకంగా ఈ రాష్ట్రం నాశనం చేసావో. థ్యాంక్ యూ.